థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పేషెంట్లీ వెయిటింగ్ ఫర్ మై వీడియోస్. ప్రయాగ్రాజ్ మహాకుంభ్ వెళ్ళడం వల్ల వీడియోస్ కొంచెం లేట్ అయ్యాయి. యూ హ్యావ్ ఎన్ అమేజింగ్ వీడియో కమింగ్ ఇన్. మహాకుంభ్ కి ఏ టైంలో వెళ్తే బెటర్, ఒకసారి ప్రయాగ్రాజ్కి వెళ్ళిన తర్వాత మహాకుంభ్ సంగం దగ్గరికి వెళ్ళడానికి మీకు ఎలాంటి ట్రాన్స్పోర్టేషన్ ఉంది, ఇవన్నిటి గురించి ఒక సపరేట్ వీడియో చేశాను. ఇఫ్ యూ రియలీ ఇంట్రెస్టెడ్ ఆన్ దట్ వీడియో, please comment Mahakumbh in the comment section. Rep evening 4 o'clock I'll release that video for you. If you're new to the channel, please subscribe to not miss out on the future videos. For my updates, please follow me on Instagram. నేను ఇక్కడ ఆల్మోస్ట్ ఎవ్రీ డే పోస్ట్ చేస్తుంటాను. అండ్ మహాభారతం కూడా ఆల్మోస్ట్ 120 పార్ట్స్ ఇక్కడ ఉన్నాయి. ఫాలో మీ ఇన్ ఇన్స్టాగ్రామ్, సబ్స్క్రైబ్ టు ది ఛానల్. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ద్రోణాచార్యుడు చనిపోయాడు. అది అశ్వత్థామకి తెలిసింది. ఏది ఏమైనా ఏం చేసైనా పాండవులపై రివెంజ్ తీర్చుకోవాలనేది తన కళ్ళల్లో క్లియర్ గా కనిపిస్తుంది. కానీ వాళ్ళ రణరంగంలో దృష్టద్యుమ్నుడు చేసింది చూసి అర్జునుడు ఇంకా సత్యకి సంతోషంగా లేరు. వాళ్ళు ఇంకా దృష్టద్యుమ్నుని అపోజ్ చేస్తున్నారు. నువ్వు చేసింది తప్పని చెప్తున్నారు. అలా ధ్యానంలో కూర్చున్న ద్రోణాచార్యుని నువ్వెలా చంపగలవని సత్యకి, నేను చేసింది కరెక్టే అని దృష్టద్యుమ్నుడు. వీళ్ళిద్దరి మధ్య హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. వీళ్ళిద్దరిని ఆపడానికి కృష్ణుడు అక్కడికి వస్తాడు. ఇదంతా పాండవుల క్యాంప్లో జరుగుతుంది. వీళ్ళు మాట్లాడుతుండగానే కౌరవుల క్యాంప్ నుంచి వీళ్ళకి ఒక థండర్ వినిపిస్తుంది. ఏంటి, కౌరవులు మళ్ళీ తిరిగి వస్తున్నారా? నాకు తెలిసి కౌరవులందరూ అశ్వత్థామ మాట విని యుద్ధాన్ని చేయడానికి తిరిగి వస్తున్నారు. అశ్వత్థామ దగ్గర కని విని ఎరుగని దివ్యాస్త్రాలు ఉన్నాయి. మనం ఇప్పుడు అశ్వత్థామ క్రోధాన్ని చూడబోతున్నామని అర్జునుడు అంటాడు. అర్జునుడు చెప్పింది నిజమే. అశ్వత్థామ ఒక మహాయోధుడు. అశ్వత్థామని శివుడి అవతారం అంటారు. తను పుట్టినప్పటి నుంచే తనకు చిరంజీవి వరం ఉంది. కానీ తన తండ్రైన ద్రోణాచార్యుడు కౌరవుల వైపు ఉండిపోవడం వల్ల తనకు కూడా కౌరవుల వైపుగానే పోరాటం చేయాల్సి వచ్చింది. దుర్యోధనుడు తనకు చిన్నప్పటి నుంచి స్నేహితుడు. తన స్నేహితుడు మాట కాదనలేక అశ్వత్థామ కౌరవుల వైపుగా పోరాటాన్ని చేస్తున్నాడు. అలాంటి అస్త్రాల్లో నుంచి తన దగ్గరున్న అతి భయంకరమైన అస్త్రం నారాయణాస్త్రం. ఆ నారాయణాస్త్రాన్ని నారాయణుడే ద్రోణాచార్యుడికి గిఫ్ట్ గా ఇస్తాడు. ద్రోణాచార్యుడి దగ్గర నుంచి అది అశ్వత్థామ తీసుకుంటాడు. అలాంటి నారాయణాస్త్రాన్ని వాళ్ళ నాన్నను చంపిన పాండవులపై ప్రయోగిస్తాడు. నారాయణాస్త్రం అశ్వత్థామ విల్లులో నుంచి బయటకు వచ్చింది. అది పాండవుల వైపు వస్తుండగా కొన్ని వేల అగ్నిగోళాలను, గదలను, కొన్ని వేల ఆరోస్ ని, చక్రాలను పాండవుల సేనపై పడి పాండవుల సేనను చంపేస్తుంది. ఆ నారాయణాస్త్రం వల్ల ఆ కురుక్షేత్రంలో ఎటు చూడు మంటలు చెలరేగిపోతున్నాయి. అర్జునుడి దగ్గర దివ్యాస్త్రాలు ఉన్నాయి, కానీ నారాయణాస్త్రాన్ని ఆపే అంత భయంకరమైన దివ్యాస్త్రాలు తన దగ్గర లేవు. ఆ నారాయణాస్త్రం చేసే భయంకరాన్ని చూసిన ధర్మరాజు, దృష్టద్యుమ్న, నీ సేనను తీసుకొని పాంచాల్కి వెళ్ళిపో. సత్యకి, నువ్వు ద్వారకాకి తిరిగి వెళ్ళు. ఇది మన అంతం. ఈ నారాయణాస్త్రంతో మన సేన మొత్తం చనిపోబోతుంది అని ధర్మరాజు భయపడుతున్నాడు. ఎటు చూడు అగ్నిగోళాలు, రక్తాలు, అరుపులు. కురుక్షేత్రం మొత్తం భయంతో నిండిపోయింది. ఆ నారాయణాస్త్రం ఆల్మోస్ట్ పాండవుల దగ్గర వరకు వచ్చేసింది. అందరూ భయంలో ఉన్నారు. కానీ కృష్ణుడు ఒక్కడు నిల్చొని ఆ అస్త్రాన్ని చూస్తున్నాడు. ఎందుకంటే తన ఒక్కడికే తెలుసు అశ్వత్థామ వేసిన నారాయణాస్త్రాన్ని ఎలా ఆపొచ్చో. మీ బాడీపై ఉన్న షీల్డ్లను, మీ చేతిలో ఉన్న అస్త్రాలను అన్నింటినీ కింద పడేయండి. నారాయణాస్త్రానికి లొంగిపోండి. నారాయణాస్త్రం ఎటువంటి శస్త్రం లేని వాడిని ఏమీ చేయదు. ఆ అస్త్రానికి గనక మీరు కోపాన్ని తెప్పించారంటే మిమ్మల్ని చంపేస్తుంది. మీరు లొంగిపోయారంటే మీ ప్రాణాలను వదిలేస్తుంది. కృష్ణుడి మాట విన్న పాండవుల సేన మొత్తం వాళ్ళ శస్త్రాలన్నింటినీ కింద పడేసింది. నారాయణాస్త్రం వాళ్ళ దగ్గరకు వస్తుంది, కానీ వాళ్ళని అసలు అది ఏమీ చేయట్లేదు. పాండవుల్లో ప్రతి ఒక్కరు వాళ్ళ శస్త్రాన్ని పడేశారు. భీముడొక్కడు తప్ప. కృష్ణుడు చెప్పిన మాటలను పట్టించుకోవడానికి భీముడు రెడీగా లేడు. ఈ నారాయణాస్త్రం నన్నేం చేస్తుందని తన గదని పట్టుకొని ఆ అగ్నిగుండంలోకి దూకి పరిగెత్తడం మొదలెట్టాడు నారాయణాస్త్రాన్ని కొట్టడానికి. భీముడిని చూసిన నారాయణాస్త్రం మళ్ళీ తన విశ్వరూపాన్ని చూపెట్టడం మొదలెట్టింది. నారాయణాస్త్రంలో నుంచి అగ్నిలు చెలరేగుతున్నాయి. అవి భీముడి వైపుగా వస్తున్నాయి. అర్జునుడు, కృష్ణుడు త్వరగా భీముడి దగ్గరికి చేరుకుంటారు. వాళ్ళు తనని పట్టుకొని తన చేతిలో నుంచి తన శస్త్రాలను కింద పడేస్తారు. తనని మోకరిల్లేలా చేస్తారు. భీముడి చేతిలో తన గద లేదు. నారాయణాస్త్రాన్ని కొట్టేవాళ్ళు, దానికి అగెయిన్స్ట్ గా వచ్చేవాళ్ళు కురుక్షేత్రంలో ఇంకా ఎవరూ లేరు. అది చూసిన నారాయణాస్త్రం శాంతిస్తుంది. మెల్లిగా దాని మంటలు తగ్గిపోయాయి. నారాయణాస్త్రం కనపడకుండా పోయింది. పాండవులపై వేసిన నారాయణాస్త్రం పని చేయలేదని తెలిసిన అశ్వత్థామ మళ్ళీ వాళ్ళతో పోరాటానికి యుద్ధరంగానికి వస్తాడు. కాసేపు తను కురుక్షేత్రంలో భయంకరాన్ని సృష్టిస్తాడు. తను దృష్టద్యుమ్నుడిని, సత్యకిని ఓడిస్తాడు. తర్వాత తను అర్జునుడిని ఫేస్ చేస్తాడు. అర్జునుడిపై తన భయంకరమైన అగ్నియాస్త్రాన్ని వేస్తాడు. దానికి కౌంటర్ గా అర్జునుడు తన బ్రహ్మాస్త్రాన్ని వేస్తాడు. వీళ్ళిద్దరి మధ్యన జరిగిన యుద్ధంలో అశ్వత్థామకి చాలా భయంకరమైన గాయాలవుతాయి. అప్పుడు అశ్వత్థామ ఆ రణరంగాన్ని వదిలి వెళ్లిపోవాల్సి వస్తుంది. ఆ రోజు రాత్రికి యుద్ధం ఆగిపోయింది.
గుర్రాలని తిరిగి వాళ్ళ టెంట్స్ లోకి తిరిగి వెళ్తున్నాయి. అప్పుడు అర్జునుడు కృష్ణుడితో తన యుద్ధ రంగంలో చూసిన ఒక విచిత్రాన్ని చెప్తుంటాడు. మనం రోజు యుద్ధ రంగానికి వెళ్ళినప్పుడు మన రథం ముందు నాకు ఒక మనిషిలాగా ఎవరో నిల్చున్నట్టు కనిపిస్తుంది కృష్ణ. తన చేతిలో ఒక త్రిశూలం ఉంటుంది. నేను నా బాణాలని ఎటువైపు కొట్టినా నా బాణాల కంటే ముందే తను వెళ్ళి ఆ సేనని చంపేస్తున్నట్టు నాకు కనిపిస్తుంది. ఇదంతా నా భ్రమ, ఇదంతా ఏంటి అని కృష్ణుడిని అర్జునుడు అడుగుతాడు. నువ్వు ప్రతిరోజు యుద్ధ రంగంలో చూసేది ఎవరినో కాదు, సాక్షాత్తు మహాదేవుడిని. ఈ భూమండలంలో ప్రతి ఒక్కదాన్ని శాసించే మహాదేవుడే నీ వైపుగా వచ్చి నీ కోసం యుద్ధాన్ని చేస్తున్నాడు. అర్జున, మహాదేవుడే నీ వైపుగా ఉన్నాడు. ఈ యుద్ధాన్ని గెలవడంలో నిన్నింక ఎవరు ఆపలేరు. భీష్ముడితో కంపేర్ చేసుకుంటే ద్రోణాచార్యుడు పాండవులపై ఇంకా భయంకరాన్ని సృష్టించాడు. కానీ ఇప్పుడు తను లేడు. దుర్యోధనుడికి ఒక కొత్త సేనాధిపతి కావాలి. కౌరవులందరూ కూర్చొనున్నారు. కర్ణుడు, అశ్వత్థామ, కృపాచార్య వీళ్ళల్లో నుంచి నెక్స్ట్ సేనాధిపతిని ఎవరిని చేయాలని అందరూ డిసైడ్ చేసుకుంటున్నారు. మన కౌరవుల్లో ఇప్పటి వరకు పెద్ద చాలా మంది మహారథులను మనం కోల్పోయాం. కానీ ఇంకా యుద్ధం అయిపోలేదు. పాండవులను మనం ఇంకా కొట్టగలం. మన సేనని కరెక్ట్ దిశలో నడిపే ఒక సేనాధిపతి మనకు కావాలి. దానికి కర్ణుడు కరెక్ట్. భీష్ముడు, ద్రోణుడు చేసిన దాంట్లో తను కొంచెం కూడా తగ్గడు. అశ్వత్థామ ఇచ్చిన అడ్వైస్ ని దుర్యోధనుడు తీసుకుంటాడు. కర్ణుడు కౌరవుల సేనాధిపతి అయ్యాడు. మిత్రమా, ఈ ప్రపంచంలో అందరికంటే ఎక్కువ నువ్వు నన్ను ఆదరిస్తావు, ఇంకా ప్రేమిస్తావు అని నాకు తెలుసు. భీష్ముడు నా సైడ్ లో పోరాడినా కానీ కూడా వాళ్లకు నా ఎనిమీస్ అయిన పాండవులంటే ఎక్కడో తెలియని కొంచెం ఇష్టం ఉండేది. అందుకే వాళ్ళు వాళ్ళ ఫుల్ పొటెన్షియల్లో యుద్ధాన్ని చేయలేకపోయారు. ఆ యుద్ధ రంగంలో వాళ్ళు వాళ్ళ ప్రాణాలను నిలిచారు. కానీ నువ్వలా కాదని నాకు తెలుసు. నేను నీపైన పూర్తి నమ్మకాన్ని పెట్టుకుంటాను. ఆ నమ్మకాన్ని నువ్వు నిలబెట్టుకుంటావని కూడా నాకు తెలుసు. దుర్యోధన, నేను నిన్ను గెలిపించడానికి ఈ యుద్ధంలో నా ప్రాణాలనే నా ఇచ్చేస్తాను. అర్జునుడు, కృష్ణుడు ఇంకా పాంచాల్ సేన తప్పకుండా రేపు నా చేతిలో చనిపోతుంది. నువ్వు ప్రపంచాన్ని ఏళ్తావు. 16వ రోజు కురుక్షేత్రం మొదలైంది. కర్ణుడిని వాళ్ళ సేనాధిపతిగా చూసిన కౌరవుల సేన కళ్ళల్లో కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. కర్ణుడు వాళ్ళ సేనాధిపతిగా ఉండగా వాళ్ళు తప్పకుండా ఈ యుద్ధాన్ని గెలుస్తారని వాళ్ళలో ఒక హోప్ ఉంది. వాళ్ళే గెలిచేలా తను యుద్ధాన్ని చేస్తాడని వాళ్ళు కర్ణుడిని చూసే విధంలో తెలిసిపోతుంది. 16వ రోజు మొదలవ్వంగానే ఫస్ట్ పాండవుల్లో నుంచి కర్ణుడిని ఛాలెంజ్ చేయడానికి నకుల్ తన ముందుకొస్తాడు. కర్ణ, ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఇదంతా ఫేస్ చేయడానికి నువ్వు కూడా ఒక కారణం. అలాంటి నీపైన రివెంజ్ తీర్చుకోవడానికి మేము ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వచ్చిందని నకుల్ అంటాడు. మద్రిపుత్ర, క్షత్రియుడు ఎక్కువ మాట్లాడకూడదు. యుద్ధ రంగంలో నువ్వు ఏం చేయగలవో చూపించని కర్ణుడు అంటాడు. నకుల్ చాలాసేపటి వరకు కర్ణుడికి ఒక మంచి యుద్ధాన్ని ఇస్తాడు. కానీ కర్ణుడు నకుల్ యొక్క రథాన్ని, తన గుర్రాలను అన్నిటినీ తన అస్త్రాలతో కాల్చేస్తాడు. నకుల్ అప్పుడు కర్ణుడిపై తన పరిగ అస్త్రాన్ని వేస్తాడు. కర్ణుడికి దాన్ని ఆపడానికి ఎంతో సమయం పట్టదు. నకుల్ ఎంత ప్రయత్నిస్తున్నా కర్ణుడి రథాన్ని కూడా తను టచ్ చేయలేకపోతున్నాడు. కర్ణుడు అప్పుడు తన రథంలో నకుల్ దగ్గరగా వస్తాడు. నకుల్ని పట్టుకొని తన విల్లుకున్న స్ట్రింగ్ ని నకుల్ మెడకేసి కడతాడు. నకుల్, నువ్వు ఒక మంచి యుద్ధాన్ని చేశావు, కానీ కౌరవుల సేన నుంచి నువ్వు దూరంగా ఉండు. వెళ్ళి మీ అర్జునుడి వెనకాల దాక్కో, అదే నీకు సేఫ్ ప్లేస్ అని నకుల్ని వదిలేస్తాడు. కర్ణుడు నకుల్ని వదిలేశాడని నకులే నమ్మలేకపోతాడు. అప్పుడు కర్ణుడు వేసిన అస్త్రాలు పాంచాల్ సేనపై ప్రతి ఒక్క డైరెక్షన్ లో నుంచి వచ్చి పడుతున్నాయి. ఎటు చూసినా వాళ్లకు కర్ణుడి అస్త్రాలు ఇంకా బాణాలే కనిపిస్తున్నాయి. సేన ఎటువైపుగా పరిగెత్తినా కర్ణుడు వేసే బాణం నుంచి మాత్రం వాళ్ళు తప్పించుకోలేకపోతున్నారు. పాండవుల మహారథుల్లో నుంచి తను కూడా ఒకడు. తను కౌరవులను అటాక్ చేస్తూ ఉంటాడు. అప్పుడు తన ముందుకు అశ్వత్థామ వచ్చి తనని ఛాలెంజ్ చేస్తాడు. వీళ్ళిద్దరి మధ్యలో జరిగిన యుద్ధంలో అప్పటి వరకు కురుక్షేత్రం చూడనంత భయంకరమైన విల్లు ప్రదర్శనను అశ్వత్థామ అప్పుడు చూపిస్తాడు. అశ్వత్థామ క్రోధాన్ని ఆపేవారే లేరు. తను యుద్ధాన్ని చేస్తుంటే ఏం చేసైనా తను పాండవులను చంపాలి, వాళ్ళు తన నాన్నని చంపేశారు అన్న క్రోధం తన యుద్ధాన్ని చేసే విధానంలో కనిపిస్తుంది. పాండ్య చాలా ప్రయత్నిస్తాడు. అశ్వత్థామకి తన గట్టి పోటీనే ఇస్తాడు. ఒక టైంలో తన తోమర్ని తీసుకొని అశ్వత్థామ తలపై ఉన్న మణికి వేసి కొడతాడు. దానికి జవాబుగా అశ్వత్థామ పాండ్య యొక్క తలను, కాళ్లను, చేతులను నరికేస్తాడు. అర్జునుడికి తెలుస్తుంది అశ్వత్థామ పాండ్యాన్ని చంపేశాడని. అశ్వత్థామ ముందుకు అప్పుడు అర్జునుడు వస్తాడు. వీళ్ళిద్దరి మధ్యలో యుద్ధం జరుగుతుంది. వీళ్ళిద్దరూ కొట్టుకున్న అస్త్రాలకు అవి గాలిలో కొలైడ్ అవుతుంటే కింద భూమి మొత్తం కంపిస్తుంది. కళింగ ఇంకా భాంగా సేన అశ్వత్థామాని సపోర్ట్ చేస్తున్నారు. కానీ అర్జునుడు వేసే దివ్యాస్త్రాలకు వాళ్ళ ఏనుగులన్నీ చనిపోతున్నాయి. కానీ అశ్వత్థామ మాత్రం అర్జునుడికి భయపడట్లేదు. అశ్వత్థామ వేసిన నరాచా అస్త్రానికి అర్జునుడికి, కృష్ణుడికి గాయాలవుతాయి. ఏంటి అర్జున, అశ్వత్థామ మీ గురుపుత్రుడు కాబట్టి నువ్వు తనకు జాలిని చూపిస్తున్నావా ఏంటి?
ఏంటి నువ్వు చేసే యుద్ధం? అప్పుడు అర్జునుడు వేసే బాణాలు అశ్వత్థామని ఎక్కడో దూరంగా తీసుకెళ్లి పడేస్తాయి. కానీ అది కొంత సమయం వరకే. యుద్ధరంగం ఇంకొక వైపుగా దుర్యోధనుడు ఇంకా యుధిష్ఠర్ పోరాడుతున్నారు. వీళ్ళిద్దరి యుద్ధం కూడా చాలా భయంకరంగా జరుగుతుంది. దుర్యోధనుడు యుధిష్ఠర్ యొక్క విల్లును విరక్కొట్టేస్తాడు. అప్పుడు యుధిష్ఠర్ ఇంకొక విల్లును తీసుకొని దుర్యోధనుడిపై 3 బాణాలు వేసి కొడతాడు. ఆ 3 బాణాలు దుర్యోధనుడిని అన్కాన్షియస్ చేసేస్తాయి. ధర్మరాజు దుర్యోధనుడిని ఆల్మోస్ట్ చంపేయడానికి వస్తున్నాడు. కానీ భీముడు తనని ఆపుతాడు. మహారాజా, దుర్యోధనుడు నా చేతిలో చనిపోవాలి, మీరు తనని చంపకండి. అప్పుడు కౌరవుల సేన వచ్చి కాన్షియస్నెస్ లో లేని వాళ్ళ రాజుని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతారు. 16వ రోజు ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది. కర్ణుడు చేసిన యుద్ధం వల్ల ఆ రోజు ఆల్మోస్ట్ స్కేల్స్ మొత్తం కౌరవుల వైపుగానే ఉన్నాయి. కానీ అర్జునుడు అది జరగనివ్వడానికి రెడీగా లేడు. అర్జునుడు ఇంకొక వైపుగా తన పోరాటాన్ని చేసుకొని కర్ణుడు వైపుగా దూసుకొని వస్తున్నాడు. కర్ణుడు అర్జునుడు ఆల్మోస్ట్ ఫేస్ టు ఫేస్ వస్తారు. అని 16వ రోజు సూర్యుడు అస్తమించేశాడు. ఆ యుద్ధం అక్కడికే ఆగిపోతుంది. కానీ ఇది చూసిన సేనకు ఏమర్థమైందంటే రేపు వాళ్ళు చూడబోయే యుద్ధం ఎన్ని యుగాలైనా, ఎన్ని యుద్ధాలు జరిగినా ప్రపంచంలో ఇంకా ఎవరు ఎప్పటికీ చూడలేరని. రేపు 17వ రోజు కర్ణుడికి అర్జునుడికి యుద్ధం జరగబోతుంది. ఇంకొక 2 days యుద్ధం తర్వాత కురుక్షేత్రం అయిపోబోతుంది. దాని తర్వాత హస్తినాపుర రాజ్యానికి ఏమైంది, పాండవులు అసలు ఎలా చనిపోయారో తెలుసుకున్న దాని తర్వాత రామాయణం స్టార్ట్ చేద్దాం. సబ్స్క్రైబ్ టు ది ఛానల్ టు నాట్ మిస్ అవుట్ ఆన్ ద ఫ్యూచర్ వీడియోస్. ఐల్ సీ యు గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్.